ఇప్పుడున్న జనరేషన్ కి పార్టీ కనెక్ట్ కావాలి, సామాన్య కార్యకర్తకు కూడా గుర్తింపు రావాలి. ఈ ఆలోచనతో టీడీపీ నిన్న కొత్త కార్యవర్గం అనేటువంటిది నిజంగా ఒక అద్భుతం అండి. ఒక మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవికి డైరెక్ట్ గా పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం. మీరు ఇందాక చెప్పినట్టు పొలిట్ బ్యూరో అనేది టీడీపీలో చాలా కీలకం. ఆ పార్టీ విధి విధానాలను డిసైడ్ చేసేటువంటి ప్లాట్ఫామ్ అది. అక్కడ ఒక మండల పార్టీ అధ్యక్షురాలు కూర్చోవడం అంటే అది నాట్ ఎట్ ఆల్ ఈజీ. తర్వాత ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, మంగళగిరికి సంబంధించినటువంటి ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ధనుంజయ్ కూడా అవకాశం కల్పించారు. అంటే టీడీపీ సామాన్య కార్యకర్తల పార్టీ అనేది మరొకసారి చూపించారు. మామూలుగా టీడీపీకి ఉన్నటువంటి పేరు ఏంటంటే అది నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా టీడీపీ స్కూల్లో తయారైనటువంటి వ్యక్తులే. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణలో నాయకత్వం వహిస్తున్న అనేక మంది, గంగుల కమరాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు, ఇలా నేను ఒక 10 మంది పేర్లు ఈజీగా చెప్పగలను. వీళ్ళంతా కూడా టీడీపీ నుంచి నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళే. ఆంధ్రాలో కూడా చూడండి, చాలా సామాన్య కార్యకర్తలు చాలా పెద్ద పెద్ద నాయకులుగా తయారయ్యారు. మన అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు చాలా పెద్ద నాయకుడు అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళ కుటుంబం ఎర్రనాయుడు గారు కావచ్చు, వాళ్ళంతా కూడా చిన్న స్థాయి వాళ్ళని ఒక స్థాయి నాయకుడిగా తయారు చేసింది. ఇప్పుడు పరిటాల శ్రీరామ్ ఉన్నాడు, లొంగిపోయిన ఒక మాజీ మావోయిస్టు. అతను చూడండి ఎంత పెద్ద నాయకుడిగా తర్వాత కాలంలో తయారయ్యాడు. అంటే చాలా చిన్న చిన్న పొలం దున్నుకున్న రైతు నాయకుడిగా తయారు చేశారు, ఒక యూనివర్సిటీలో స్టూడెంట్ నాయకుడిగా తయారు చేశారు. అలా చాలా మంది సామాన్యులను అసామాన్యులు చేసినటువంటి పార్టీ టీడీపీ పార్టీ. ప్రతిభా భారతి, జిహెచ్ఎంసీ బాలయోగి, అంటే ఒక రకంగా బీసీలకు, దళితులకు కూడా మంచి సామాజిక రాజకీయ అవకాశాలు ఇచ్చిన పార్టీ టీడీపీ పార్టీ. ఇప్పుడు కూడా మేము అదే విధానానికి కట్టుబడి ఉన్నాం, సామాన్యులు అసామాన్యులు చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని మరొకసారి చూపించింది. నిజానికి ఇది టీడీపీ 3.0. ముందు రామారావు గారు స్టార్ట్ చేశారు, ఆనాడు ఒక విప్లవం, ఆనాడు ఒక చరిత్ర. పార్టీ స్టార్ట్ చేసిన 9 నెలల్లో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ దేశ రాజకీయాల్లో టీడీపీ చక్రం తిప్పింది. ఎన్డీఏ కూటమిలో కావచ్చు, అంతకుముందు యునైటెడ్ గవర్నమెంట్స్ లో కావచ్చు, ఖచ్చితంగా టీడీపీ పార్టీ చక్రం తిప్పింది. ఒక టైంలో అయితే జాతీయ పార్టీలు కాకుండా ప్రాంతీయ పార్టీల వైడ్గా అధికార పార్టీకి ఆపోజిట్ గా ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఉన్న పార్టీగా కూడా టీడీపీ ఒక రికార్డును సొంతం చేసుకుంది. ఎన్డీఏ కన్వీనర్ గా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగట్టి ఒక కూటమిని కట్టి వాజ్పేయిని ప్రధానిగా నిలబెట్టి అని జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పినటువంటి హవా కూడా టీడీపీ చూసింది. అంటే టీడీపీ జాతీయ రాజకీయాల్లో తనకంటూ